హాయ్ అండి. ఇప్పుడు మన క్లిక్ బ్యాంక్ సారీ క్లిక్ బ్యాంక్ అన్నాను వారియర్ ప్లస్ డొమైన్ ఈ బింగ్ లోని ఓకేనా, అదే విధంగా గూగుల్ సెర్చ్ కన్సోల్ లో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కదా. సో ఎవరెవరికి ఈ దీంట్లో ఇష్యూస్ వచ్చాయి, ఎవరెవరికి ఎంతమందికి ఇష్యూస్ వచ్చాయి? ఎవరికైనా ఇష్యూ వచ్చిందా యాడింగ్ చేయడంలో కానీ, లేకపోతే యాడ్ చేసిన తర్వాత ఇండెక్సింగ్ చేశాక మెయిల్ వస్తుందని చెప్పాను కదా, మెయిల్లో కానీ ఎవరికైనా ఇష్యూస్ వచ్చాయా? నేనైతే ఏం రాలేదమ్మా. ఇంకా మెయిల్ రాలేదా? ఆహా, లేదు. దాన్ని నెక్స్ట్ క్లిక్ బ్యాంక్ డొమైన్ యాడ్ చేశారా? క్లిక్ బ్యాంక్ అకౌంట్ అందరూ క్రియేట్ చేసుకున్నారు కదా. క్లిక్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారా, పోనీ క్లిక్ బ్యాంక్ డొమైన్ యాడ్ చేశారా? సార్ లేదు డొమైన్ సార్, ఇంకా అది అకౌంట్ వెరిఫై కాలేదు సార్. అది అకౌంట్ డిక్లేర్ అలాగే ఉంది. సపోర్ట్ ని కాంటాక్ట్ చేయమన్నా చేశారా? చేశాను సార్, టికెట్ కూడా రేజ్ చేశాను, కానీ 1 వీక్ అయింది, ఏం నో రెస్పాన్స్ సార్. ఇంకా రెస్పాన్స్ రాలేదా? ఓకే డన్. సో ఓకే ఫైన్, నో ఇష్యూ, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. క్లిక్ బ్యాంక్ కి ఒక్క డొమైన్ అయినా ఎవరైనా పర్చేస్ చేశారా? ఒక్క డొమైన్ అయినా ఎనీవన్, ఎవరైనా క్లిక్ బ్యాంక్ కి ఒక్క డొమైన్ అయినా తీసుకున్నారా? ఇంకా పర్చేజ్ చేయలేము, చేయాలి. ఎస్, నో ఇష్యూ. సో మీరు ఏం చేస్తారంటే నేను తీసుకున్నాను యాక్చువల్లీ సార్. డన్ డన్ గరికపట్టి ఓకే డన్. సో ఆల్రెడీ క్లిక్ బ్యాంక్ కి ఒక క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ సేల్స్ కి మేము కొత్త ట్రిక్ ఒకటి వచ్చింది, దాన్ని ఫాలో అయ్యాము. ఓకేనా, సక్సెస్ అయ్యింది. సో క్లిక్ బ్యాంక్ ఎవరైనా క్లిక్ బ్యాంక్ డొమైన్ ఏదైనా జస్ట్ 1 or 2, మాక్సిమం 5, మాక్సిమం 10, మీరు యాజ్ పర్ యువర్ బడ్జెట్ తీసుకోండి. ఓకేనా. క్లిక్ బ్యాంక్ మీరిచ్చిన డొమైన్స్ తీసుకున్నారు. మీరిచ్చిన 20 టెంప్లెట్స్ కి తీసుకోవచ్చు అంటారా మొత్తానికి? 20 టాంప్లెట్స్ లో తీసుకోండి. 20 ఓకే. టాంప్లెట్సే కాదు అంటే ఎగ్జాంపుల్ మీరు పప్పులో కాల్ అయ్యొద్దు అంటే నేను ఇచ్చిన టాంప్లెట్స్ కి డొమైన్ కాదు. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడు, లక్ష్మణ్, మణికంఠ, విక్రమ్, సురేంద్ర, సంథింగ్. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ 5 నేమ్స్ కనిపిస్తున్నాయి నాకు స్క్రీన్ మీద. ఓకేనా, ఈ 5 లో ఎగ్జాంపుల్ లక్ష్మణ్ ఒక 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 ప్రోడక్ట్ తీసుకున్నాడు అనుకోండి, మణికంఠ ఇంకో ప్రోడక్ట్ తీసుకోవాలి, గరికపాటి ఇంకో ప్రోడక్ట్, సురేంద్ర ఇంకో ప్రోడక్ట్. అలాగే సఫుల్ చేసుకోండి. మళ్ళీ అలాగని 100 మంది ఉంటే 100 ప్రోడక్ట్లు అని చెప్పట్లేదు మీకు. నేను ఎన్ని క్లిక్ బ్యాంక్ టాంప్లెట్స్ ఇచ్చాను మీకు? 20 ఇచ్చారు సార్. 20 కదా. నేను ఇంకొక 70 టాబ్లెట్స్ ఇస్తాను. జస్ట్ సెకండ్, గ్రూప్ లో జస్ట్ సెకండ్. అక్టోబర్ కదా మీది, అవును. అక్టోబర్. అన్ని అన్ని కలిపి ఒకటే దాంట్లో పెట్టండి సార్. నేనైతే ఇంత క్లిక్ బ్యాంక్ తీసుకోలేదు సార్ ఓకే టెంప్లెట్స్. అదేనమ్మా, ఒకే ఒక డాక్యుమెంట్ లో పెడతాను 70 టాబ్లెట్స్. జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్. క్లిక్ బ్యాంక్ కోర్స్ మెటీరియల్స్ ఎస్ 70. ఎస్. సో మీకు ఆల్రెడీ వాట్సాప్ లో పంపించాను నేను. ఓకేనా, కంప్లీట్ గా 70 ప్రొడక్ట్స్ పంపించాను మీకు. ఆల్రెడీ ముందు ఒక 28 ప్రొడక్ట్స్ పంపించాను, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 100 ప్రొడక్ట్స్ నేను పంపించాను. ఓకేనా, ఈ 100 ప్రొడక్ట్స్ లో అట్లీస్ట్ అంటే మీరు ఏం చేస్తారంటే, నా రికమెండేషన్ అంటే నా పర్సనల్ రికమెండేషన్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ కన్సర్న్ ఉంటుంది, నేను దాన్ని అప్రూవ్ చేస్తాను. సో బడ్జెట్ కన్సర్న్ లేదు అనుకుంటే ఒక 5 డొమైన్స్ తీసుకోండి. 5 into 700 రూపీస్ పడుతుంది డొమైన్, లేదా 900 రూపీస్, మోస్ట్ మాక్సిమం 900. ఒక ఒక 3 లేదా 5 డొమైన్స్ తీసుకోండి.
బడ్జెట్ కన్సర్న్ అనుకుంటే 1 or 2 డొమైన్స్ తీసుకోండి. క్లియర్? ఓకే. ఎస్. బడ్జెట్ ఓకే కన్సర్న్ అన్న. అనుకుంటే 2 తీసుకున్నాను. ఓకే అయితే సార్. ఎస్, ఎవరైతే మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు నెక్స్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ లో 3rd month మీకు ఏజెన్సీ వాడిని కనెక్ట్ చేస్తాను నేను. అంటే మీ తరపుని వాళ్ళు రన్ చేస్తారు యాడ్స్. వాళ్ళకి మంత్లీ ఫీజు ఉంటది. ఫీజు పే చేసుకుంటే మీకు స్టార్టింగ్ అంటే ఇనీషియల్ లో మీకు ఏదైతే $1000 $2000 ఈ ఈ ఇన్కమ్ ఉందో, ఇన్కమ్ రావడానికి యాడ్స్ మీ తరపుని ఎస్పెషల్లీ ఫర్ క్లిక్ బ్యాంక్, నాట్ ఫర్ వారియర్ ప్లస్. వారియర్ ప్లస్ కూడా ఒక మెథడ్ ఉంది, అది కూడా నేను చెప్తాను. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100% అందరికీ సేల్స్ వస్తాయి. అయితే ఈ ఎవరైతే క్లిక్ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఒక 5 కన్నా ఎబో, ఒక 5 కన్నా ఎబో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే నాకు పర్సనల్ గా క్లాస్ అయ్యాక నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాక్సీ విపిఎన్ కావాలి. ప్రాక్సీ విపిఎన్ అది కూడా నేను చెప్తాను మెథడ్. సో మిమ్మల్ని ఇప్పుడే ఐ మీన్ ఎవరైతే ఒక 10 లేదా 20 డొమైన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని పర్సనల్ మెసేజ్ చేస్తే మిమ్మల్ని యాక్చువల్లీ 3rd month లో కనెక్ట్ చేస్తాను వెండర్ కి. సో ఈ మంత్ లోనే కనెక్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా 20 కానీ 10 కానీ ఉంటే, సో వాళ్ళకి ఏంటంటే బింగ్ లో ర్యాంకింగ్ అవ్వడానికి యుఎస్ఏ సపోర్ట్ ఒక ప్రాక్సీ టీమ్ ఉంటుంది. సో వాళ్ళని కనెక్ట్ చేస్తాను. అయితే ఈ రోజు క్లాస్ ఏమనుకున్నాం క్లాస్ ఈ రోజు బింగ్ లో యాడ్ చేసిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉన్నా, నెక్స్ట్ యాడింగ్ క్లిక్ బ్యాంక్ డొమైన్. సో క్లిక్ బ్యాంక్ డొమైన్ ఇప్పుడు ఎవరో ఉందన్నారు కదా, ఎవరికి ఉంది క్లిక్ బ్యాంక్ డొమైన్? నేను గరికపాటి బ్రదర్ మీరు కదా. దాన్ని యాడ్ చేశారా? ఎస్, ఎవరైనా పర్లేదు నరేష్, ఎవరైనా పర్లేదు, యాడ్ చేశారా బింగ్ లో సెర్చ్ కన్సోల్ లో? చేశాను సార్. చేశారా? చేసాం సార్. సో ఎస్, నేను మీకు అదే మీన్ నేను వారియర్ ప్లస్ కి చెప్పిన మెథడ్ లో చేశారా, లేకపోతే మీకు ఇంత ముందు చేశారా, క్లాస్ తర్వాత చేశారా? క్లాస్ తర్వాత మీరు మొబీ స్ట్రిక్ లేదో చెప్పారు కదా, సేమ్ అలానే నేను మొత్తం ల్యాండ్ ఎస్ క్రియేట్ చేసి ఎస్. చేశాను. సో ఇప్పుడు ఒకసారి ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. నేను సిస్టమ్ లో లేను సార్, ట్యాబ్ లో ఉన్నాను. సిస్టమ్ ఎవరున్నారు? సిస్టమ్ లో ఎవరున్నారా? సార్ నేను ఉన్నా సార్. నరేష్ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. సార్ నాది ఒక డౌట్, ఇది నిన్న మీరు చెప్పినట్టు సిస్టమ్ ఐక్యూలో మీరు ఆ వీడియోలో చెప్పారు కదా, నా వెబ్సైట్ పబ్లిష్ అవ్వలేదు బికాస్ ఆఫ్ సిస్టమ్ ఐక్యూ, పెయిడ్ కాదు ఫ్రీ అని. అలా ఇప్పుడు మొబీ రైస్ కూడా అది ఫ్రీ వర్షన్ కాబట్టి ఇష్యూ లేదా, తర్వాత ఇప్పుడు పెయిడ్ అడుగుతుందా? అడగదు, మొబిరైజ్ ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ. వన్స్ ఓకే మొబిరైజ్ లో మీరు టాంప్లెట్స్ తీసుకున్న తర్వాత ఇంకేముంది? ఇప్పుడు ఓకే మొబిరైజ్ లో చెప్తాను చూడమ్మా, మొబిరైజ్ లో టాంప్లెట్ తీసుకున్నారు, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుని ఏం చేస్తున్నారు, దాని నుంచి ఒక ఫోల్డర్ లో పెట్టేసుకుంటున్నారు కదా. సో ఓకే మీ ఓకే. అంటే ప్రాజెక్ట్ అయిపోయింది. సైడ్ నా పేమెంట్లో ఇలా అడిగితే నాకు డౌట్ వచ్చింది అందుకు. కాదు కదా, అంటే యాక్చువల్లీ ఉమ్. మొబిరైజ్ యాక్చువల్లీ మీకు ఇంకా 1 సెకండ్ జస్ట్ ఇప్పుడు చెప్పండి. ఆ, నేను చెప్తున్నాను మొబిరైజ్ లో యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిన మొబిరైజ్ ఏంటి అంటే, ఒక టాంప్లెట్ నేను ఇచ్చాను, టాంప్లెట్ ని అప్లోడ్ చేశాను, టెక్స్ట్ మార్చాం, ఇమేజెస్ మార్చాం, మీ అఫిలియేట్ లింక్స్ పెట్టాం. ఇదే మీకు మొబిరైజ్ తెలుసు. మొబిరైజ్ లో మన నెక్స్ట్ క్లాస్ ఐ మీన్ ఈ ఈ కమింగ్ క్లాసెస్ లో ఒక టాంప్లెట్ ని కంప్లీట్ గా వేరే వేరే ప్రొడక్ట్ లైవ్ లో ఒక ఒక టాంప్లెట్ ని కంప్లీట్ గా వేరే ప్రొడక్ట్ కి నేను చేంజ్ ఏ విధంగా చేయాలో 1 hour ఉంటుంది క్లాస్. అందులో మీకు మొబిరైజ్ ఫ్రీలోనే ఎన్ని టూల్స్ కనబడతాయో చూపిస్తాను మీకు. ఒక ఫ్రీ వర్షన్ లోనే మీకు అన్ని టూల్స్ ఉంటే పెయిడ్ వర్షన్ లో ఎన్ని టూల్స్ ఉంటాయి? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అందరూ నాకు 20,000 రూపాయలు కట్టి జాయిన్ అయ్యారు మెంటర్షిప్ లో. ఫ్రీ మెంటర్షిప్ లో మీకు ఇన్ని దొరుకుతాయా? ఇంత లైవ్, ఇంత సపోర్ట్ ఎవరిని ఇస్తారు? ఎవరు కదా. ప్రతిదానికి ఒకటి ఉంటుంది అనమాట. సో మొబిరైజ్ లో కూడా
మీకు మోస్ట్లీ ఒక క్లాస్ ఉంటుంది మొబైరైజ్ మీద. దాంట్లో ఎగ్జాంపుల్ ఎక్వా టవర్ ఇప్పుడు ఎవరు షేర్ చేశారు ఎక్వా టవర్, ఆ ఎక్వా టవర్ డొమైన్ నే తీసుకుందాం. ఎక్వా టవర్ డొమైన్ నుంచి కంప్లీట్ గా వేరే ప్రొడక్ట్ ని లైవ్ లోనే ఏ విధంగా చేంజ్ చేయాలి చేస్తే అప్పుడు మీకు మొబైరైజ్ కంప్లీట్ ఏ విధంగా యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అయితే ఈ రోజు మనం అనుకున్న క్లాస్ ప్రకారం బింగ్ యాడ్స్, యాడింగ్ క్లిక్ బ్యాంక్. సో ఇక్కడ స్క్రీన్ షేర్ చేయమని చెప్పిన ఎవరు చేయలేదు? నరేష్, స్క్రీన్ షేర్ సార్ సార్ చేస్తాను సార్. చేయండి. ఎస్. సో ఒక ట్యాబ్ లో మీ డొమైన్, ఇంకో ట్యాబ్ లో హోస్టింగ్ లాగిన్ అవ్వండి. ఎస్, ఒక ట్యాబ్ ఎక్వా. ఓ గ్రేట్, ఎక్వా వాటర్ టవర్. ఓకే డన్, గుడ్. .us దొరికింది డొమైన్ మీకు. హోస్టింగ్, ఎస్. సార్ వన్ సెకండ్, వన్ సెకండ్. సో ఓకే, హోస్టింగ్ లో ఒక్క నిమిషం జస్ట్. సో ఒక దాంట్లో ఎక్వా టవర్ మీ మీ డొమైన్ లాగిన్ అయ్యారు, ఒక దాంట్లో హోస్టింగ్. ఎస్. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వెబ్సైట్స్ ఉంది కదా, వెబ్సైట్స్ లోకి రండి. ఎస్, వెబ్సైట్స్. ఎస్, వెబ్సైట్ లిస్ట్. ఎస్, కిందకి రండి, కిందకి రండి. సో ఎక్వా టవర్ డాట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్, డాష్ బోర్డ్ లోకి వచ్చారా? ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళండి. సారీ, పబ్లిక్ డాట్ HTML ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఇండెక్స్ డాట్ HTML ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓకేనా? ఇండెక్స్ డాట్ HTML ఓపెన్ చేశారు కదా. సో మీకు ఆల్రెడీ, ఎస్, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇక్కడ మీకు చూడండి పైన 14th రో చూడండి. 14th రో మెటా నేమ్, డిస్క్రిప్షన్, కంటెంట్ అక్కడ తాగింది కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక 3 లైన్స్ యాడ్ చేయాలి మీరు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఇంకొక 3 లైన్స్ మీరు యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇంకొక 3 లైన్స్ యాడ్ చేయాలి. ఆ కోడ్ నేను మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను ఇప్పుడు. నేను గ్రూప్ లో షేర్ ప్రతి ఒక్కరికండి, ఎవరైతే క్లిక్ బ్యాంక్ దాని ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఆ కోడ్ యాడ్ చేయాలి. సెకండ్, ఇక్కడ 26th రో 27th రో ఉంది కదా. సో అవును మీరు సార్. ఏం చేస్తారా? ఎస్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లింక్ అని ఉంది కదా, లింక్ పక్కన 26th రోలో లింక్ పక్కన ఉంది కదా, లింక్ పక్కన టైప్ చేయండి. లింక్ పక్కనే ఫస్ట్ స్టార్టింగ్ అలా లెఫ్ట్ సైడ్ వాడండి, యారో వాడండి. నో, లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ సార్. లింక్ ముందు. ఎస్. సో ఇప్పుడు మీరు షిఫ్ట్ బటన్ పట్టుకొని కీబోర్డ్స్ లో, ఓకేనా, ఈ డౌన్ సైడ్ యారో ఉంది కదా, షిఫ్ట్ బటన్ పట్టుకొని డౌన్ సైడ్ యారో పట్టుకోండి. షిఫ్ట్ బటన్ నొక్కుతూ డౌన్, ఇంకా 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 ఇంకా. ఎస్. ఇప్పుడు కంట్రోల్ C చేయండి. కంట్రోల్ C, కంట్రోల్ C అండి. సరే సరే సార్. కంట్రోల్ Z కొట్టండి. కంట్రోల్ Z, కంట్రోల్ Z. ఎస్. ఇప్పుడు కంట్రోల్ C చేయండి. కంట్రోల్ C చేశారా? చేసాం సార్. చేశారు కదా. ఇప్పుడు కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. కొత్త ట్యాబ్ అండి, కొత్త బ్రౌజర్ లో కొత్త ట్యాబ్. ఓకే ఓకే. ఓకే. సో ఇక్కడ కోపైలట్ ఓపెన్ చేయండి. కోపైలట్ అని టైప్ చేయండి. కోపైలట్. లేదా మీకు సింపుల్ గా ఇగోండి ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ కిందని ఎడ్జ్ బ్రౌజర్ ఉంది కదా, ఎడ్జ్ బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఉంది. ఓకే డన్. మైక్రోసాఫ్ట్ కోపైలట్ అది ఓపెన్ చేయండి. ఎస్. ఇక్కడ ఏం చేస్తారంటే కంట్రోల్ V చేయండి. కంట్రోల్ V. ఎస్. హ్యూమన్ కాదా వెరిఫికేషన్ అడుగుతుంది, వెరిఫై చేసుకోండి.
ఎస్, వెరిఫై యాజ్ హ్యూమన్. ఎస్, ఓకేనా. సో షిఫ్ట్ బటన్ పట్టుకొని కిందకి రండి ఒకసారి. షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎంటర్ బటన్ నొక్కండి. షిఫ్ట్ బటన్ నొక్కి ఎస్. ఇప్పుడు ప్లీజ్ కరెక్ట్ దిస్ కోడ్ అని టైప్ చేయండి. ప్లీజ్ కరెక్ట్ దిస్ కోడ్. ప్లీజ్ కరెక్ట్ దిస్ కోడ్. కరెక్ట్ దిస్ కోడ్. ఎస్, ఎంటర్ కొట్టండి. కిందకి రండి. ఒక్క నిమిషం. ఓకేనా. కాపీ కొట్టండి. ఇక్కడ పైన కాపీ కాపీ కొట్టండి. ఇప్పుడు అందులోకి వెళ్ళండి. index.html ఉంది కదా. ఎస్, అందులోకి వెళ్ళండి. కంట్రోల్ V కొట్టండి. లేదు లేదు లేదు, మీరు రాంగ్ చేశారు. కంట్రోల్ Z చేయండి. ఎస్. ఇప్పుడు ఒకసారి పైన లింక్ ఉంది కదా, ఫస్ట్ మీరు కాపీ చేశారు కదా పైన లింక్, అక్కడ అక్కడ టైప్ చేయండి. అక్కడ అక్కడ ఎస్, అక్కడి నుంచి ఇందాక సేమ్ షిఫ్ట్ పట్టుకొని మొత్తం సెలెక్ట్ చేశారు కదా, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని ఎస్ చేశారు కదా. ఇప్పుడు కంట్రోల్ V కొట్టండి. కంట్రోల్ V చేసాం సార్. చేశారా. ఇప్పుడు చేశాం. 30, 31, 32 ఈ మూడు స్పేస్ ఉంది కదా, స్పేస్ క్లియర్ చేయండి. బ్యాక్ బటన్ నొక్కితే స్పేస్ క్లియర్ అయిపోద్ది. 32 దగ్గర క్లిక్ చేయండి. 32 దగ్గర క్లిక్ చేయండి. పైన దాని పైన 31 మీద ఎస్ క్లియర్ చేయండి బ్యాక్ స్పేస్. ఇంకా ఇంకా ఇంకో స్టెప్ క్లియర్ చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఇప్పుడు పైన సేవ్ ఉంది కదా, సేవ్ చేయండి. సేవ్ చేయండి. చేశారా. సేవా సార్? చేయండి. చేశారా. చేయలేదు సార్. ఇగో రైట్ సైడ్ ఉంది కదండి, సేవ్ అని ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ చిన్న బటన్ ఉంది కదా, రైట్ సైడ్ పైన టాప్ రైట్ సైడ్ అండి, కుడివైపు పైన అక్కడ దాని ఇక్కడ పైన ఎస్ ఇక్కడ అది కదా సార్? ఎస్. సో మీరు సింపుల్ గా ఎక్కడెక్కడైతే ఎర్రర్స్ ఇంటూస్ వచ్చాయో మీకు, అంటే నేను చెప్పిన బటన్ ఆప్షన్స్ మీకు యూజ్ లేకపోయినా పర్లేదు, ఎక్కడెక్కడైతే మీకు ఎర్రర్స్ వచ్చాయో దానిపైన ఒక 5 లైన్స్, కింద ఒక 5 లైన్స్ కాపీ చేసి కోపైలట్ కి ఇస్తే వాడు యాజ్ టీజ్ గా కోడ్ కరెక్ట్ చేసి ఇస్తాడు. అప్పుడు మీకు బింగ్ లో ర్యాంకింగ్ అవుతుంది. అది అర్థమైందా. ఓకే ఓకే సార్. క్లియరా. ఎస్. క్లియర్ సార్. నెక్స్ట్ క్లోజ్ చేసేయండి దీన్ని. మీ స్క్రీన్ ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి బింగ్ లో ఒకసారి వేరే వాళ్ళు ఎవరైనా స్క్రీన్, అంటే వారియర్ ప్లస్ డొమైన్ ఆర్గానిక్ సేల్స్ కోసం బింగ్ లో ర్యాంక్ చేయమని చెప్పాను కదా, ఎవరెవరు యాడ్ చేశారు. బింగ్ లో ర్యాంక్ అవుతుందండి ఒక కీవర్డ్ రాయల్టీ అని చెప్పేసి ఉంది కదండి, అది ర్యాంక్ అవుతుంది. దిలీప్ ఆ స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యా ఫోన్ లోనా. సిస్టమ్ లోనే కనెక్ట్ అయ్యాను. సిస్టమ్ షేర్ చేయి. కనిపిస్తుందా అండి? ఒక్క నిమిషం, అదే 1 minute. ఎస్ కనిపిస్తుంది. ఎస్. సో బింగ్ ఇది ఓపెన్ చేయి. దాన్ని సో నీకు ఆల్రెడీ చూసావు, ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఆల్రెడీ. సో ఆల్రెడీ నీది ర్యాంకింగ్ అయింది. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు. ఎస్, ఏం చేస్తావు అంటే లెఫ్ట్ సైడ్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ క్లిక్ చేయి. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఎస్. సో అక్కడ నీ యూఆర్ఎల్ టైప్ చేయి. మొత్తం వద్దు, ఓన్లీ మొత్తం టైప్ చేయకుండా. ఎస్. సరే ఒక పని చేయి, అలా ఉంచి లైవ్ యూఆర్ఎల్ ఉంది కదా, లైవ్ యూఆర్ఎల్ టెస్ట్ చేయి. లైవ్ యూఆర్ఎల్. ఎస్. వన్ ఎస్ఈఓ ఇష్యూ అన్నాడు కదా, వన్ ఎస్ఈఓ ఇష్యూ ఫౌండ్ అన్నాడు కదా, ఒకసారి దాన్ని ఓపెన్ చేయి. దాన్ని క్లిక్ చేయి. కిందకి రా. కిందకి రా. లేదు అలా కాదు. ఇక్కడ పైన 1-1 అని ఉందా, 1-1 పైన యారో. ఎస్. అక్కడ క్లిక్ చేయి. ఏదో యారో మీద క్లిక్ చేయి. దాని ముందు క్లిక్ చేయి. క్లిక్ చేసావా. పైకి వెళ్ళిపో. చేస్తున్నారండి. ఈ కర్సర్ పైకి తీసుకెళ్ళిపో చెప్తాను.
ఎస్. ఇప్పుడు 1-1 దగ్గర ఎక్కడొక్కడ క్లిక్ చేస్తే క్లిక్ చేయి. చూడండి, ఒక్క నిమిషం చూడండి. చేసిన ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది. ఎస్, కరెక్ట్ గా అక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో ఆ కోడ్ ఈ డొమైన్ లో ఎక్కడుందో నువ్వు వెతకాలి. ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ ఓకే. ఏమైంది, ఆల్ట్ అట్రిబ్యూట్ ఫర్ ఇమేజెస్ మిస్సింగ్ అన్నాడు. అంటే నీ ల్యాండింగ్ పేజ్ లో మన వారియర్ ప్లస్ ల్యాండింగ్ పేజ్ ఒకసారి ఓపెన్ చేయి. ఈ ఈ ఈ పర్టికులర్ డొమైన్ వారియర్ ప్లస్ ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేయి. ఎస్, ఇదే కదా. ఆ, ఇప్పుడు మన రాయల్ ప్రాఫిట్స్ దేనా మనం యాడ్ చేసాం. అవునవును. ఎస్, ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయల్ అవసరం లేదు, అవసరం చెప్తాను. ఇక్కడ ఈ ఇమేజ్ ఉందా, యాడ్ చేసిన ప్రతి అవును ఇమేజ్ కి మనం ఏం చేయాలి, ఆల్ట్ యాడ్ చేయాలి కదా. ఆల్ట్ టెక్స్ట్ యాడ్ అవును చేస్తున్నా గుర్తుందా. అవునవును సో నువ్వు ఏదో చేస్తున్నాం. ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయలేదు. సో అది ఇష్యూ, ఎస్ఈఓ ఇష్యూ. ఆ ఇష్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా. ఓకే. ఓకే. డన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఈ వారియర్ ప్లస్ డొమైన్ ని బింగ్ లో గానీ గూగుల్ కన్సోల్ లో గానీ ఎవరైతే యాడ్ చేస్తారో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. సిస్టమ్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరున్నారా, ఎనీవన్. సార్ ఇమేజ్ ఆల్ట్ ఎలా సార్ ఒకసారి చెప్తారా ప్లీజ్? చెప్తాను, అదే చెప్తాను. మీరు మీరు బింగ్ లో యాడ్ చేస్తారా గరికపాటి బ్రదర్. చేశాను సార్, చేశాను, బట్ ట్యాబ్ సార్ లో మీ ఉన్నాను. స్క్రీన్, ఎస్ మీరు స్క్రీన్ ట్యాబ్ లో ఉన్నారు కదా మీరు. డన్ డన్ ఫైన్. సార్ ఒక ఇంకెవరైనా నిమిషం ఉన్నారా ఉండండి సార్, సిస్టమ్ నేను లో. లాగౌట్ చేసి అందులో లాగిన్ అవుతా. అవునా మీరు, సార్ ఓకే. మీరు ఎవరున్నారు. సార్ నేను చేశాను సార్. నరేష్. బ్రదర్ ఎవరు, ఎవరు. నరేష్ సార్. నరేష్. మీరు ఆల్రెడీ ఇప్పుడు షేర్ చేసినట్టున్నారు స్క్రీన్. ఇంతకుముందు చేశాను సార్. డన్. షేర్ చేయండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆ డొమైన్ యాడ్ చేసుకున్నారు కదా మీరు బింగ్ లోనే. చేశాను సార్. ఎస్, అవసరం లేదు, బ్యాక్ వెళ్ళండి. నాట్ మై. సో ఇది కాదు, ఎకో టవర్ కాకుండానా, ఎకో టవర్ కాకుండా మీది వారియర్ ప్లస్ ఉంది కదా. ఉంది సార్. వారియర్ ప్లస్ ఓపెన్ చేయండి, లెఫ్ట్ సైడ్ అక్కడ కదా, అక్కడ. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. బింగ్ లోకి వెళ్ళండి. బింగ్ లోనే లెఫ్ట్ సైడ్ ఎక్వా టవర్ డాట్ యూఎస్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ పైన ఎస్ దాన్ని క్లిక్ చేయండి. కింద మాదిరి డిజిటల్ అది ఓపెన్ చేయండి. ఇక్కడ యుఎస్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఉంది కదా. ఎస్, నరేష్ బ్రదర్ స్లోగా నేను చెప్తాను చేయండి. ఓకే ఓకే అక్కడ సార్. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అక్కడ టైప్ చేయండి మీది మాదిరి డిజిటల్స్ అని. digital.com. ఎస్, ఇన్స్పెక్ట్ కొట్టండి. లైవ్ యూఆర్ఎల్ లోకి వెళ్ళండి. లైవ్ యూఆర్ఎల్. ఎస్, ఇక్కడ కిందకి రండి, కిందకి రండి. సో ఇక్కడ 5 ఇన్స్టెన్సెస్ ఫౌండ్ అన్నాడు కదా. 5 అవును అంటే సార్. మీ ల్యాండింగ్ పేజ్ లో 5 ఇమేజెస్ కి మీరు యాడ్ చేయలేదు. అర్థమైందా. ఆల్ట్ అట్రిబ్యూషన్ అనేది 5 ఇమేజ్ కి యాడ్ చేయలేదు. మీకు గుర్తుందా, మన వారియర్ ప్లస్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రతి ఇమేజ్ కి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేసాం. గుర్తులేదు సార్. గుర్తులేదా. ఒకసారి మీరు వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వండి. హలో సార్ సార్. స్వామి చెప్పండి.
ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోస్ట్ ఉంది కదా, పోస్ట్ మీద క్లిక్ చేయండి. పోస్ట్, ఎస్. ఆల్ పోస్ట్ క్లిక్ చేయండి. ఆల్ పోస్ట్, ఎస్. కిందకి రండి. సో ఏదో ఒక ల్యాండింగ్ పేజ్, ఇది ఏ కోర యూజ్ చేశారు కదా, అక్కడ అక్కడ ఏం యాడ్ చేసాం. సో ఏ కోరాలో కింద చూడండి, ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ కిందని, ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఎస్, అది క్లిక్ చేయండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేశారు కదా. సో ఎగ్జాంపుల్ మీది, ఒక్క నిమిషం కిందకి రండి చెప్తాను. ఎగ్జాంపుల్ ఇది ఏ కోర ఉంది కదా, ఒక నిమిషం, ఏ కోర ఉంది కదా, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సార్. ఇమేజ్, ఎస్, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూజ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద చూజ్ ఇమేజ్, ఒకసారి పైకి అవును వెళ్ళండి, సార్. చూజ్ ఇమేజ్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏ ఇమేజ్ అని సెలెక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ చూడండి, ఆల్ట్ టెక్స్ట్ అని ఉంది, రైట్ సైడ్, రైట్ సైడ్ ఆల్ట్ టెక్స్ట్, ఇదిగోండి రైట్ సైడ్ ఆల్ టెక్స్ట్, ఎస్. ఎస్ ఎస్ ఎస్. ఇదనమాట, ఇక్కడ యాడ్ చేయాలి మీరు. ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే ప్రొడక్ట్ నేమ్ యాడ్ చేయాలి. ఓకేనా, ఇది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ చూడండి, మీరు ఇంకో మిస్టేక్ చేశారు, ఇంటూ కొట్టేయండి, ఇంటూ కొట్టేయండి, ఇదే సార్. ఇంటూ కొట్టేయండి, కొట్టేయండి. ఈ ప్రొడక్ట్ ఎందులోది, వారియర్ ప్లస్ దా, జేవిజీదా? జేవిజే సార్. జేవిజే కదా, అదే ఎందుకంటే కింద ఎఫిలియేట్ లింక్ జేవిజే లింక్ ఇచ్చారు అందుకు. అవును సార్. దాని ప్రాబ్లం లేదు. ఇలాగా ప్రతి ఇమేజ్ కూడా దాని తాలూకా ప్రొడక్ట్ నేమ్ అనేది ఆల్ట్ అట్రిబ్యూషన్ టెక్స్ట్ లో చేయాలి. దానివల్లే మీకు అక్కడ బింగ్ లోని కానీ గూగుల్ సెర్చ్ లో కానీ మీకు ఆ ఇష్యూ వస్తుంది. క్లియరా? క్లియర్ సార్. దెన్ సో మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ కి క్లిక్ బ్యాంక్ 1 డొమైన్ లేదా 5 డొమైన్స్ ఆర్గానిక్ సేల్స్ కోసం క్లిక్ బ్యాంక్ డొమైన్స్ ఏవైతే ఉందో మీ డొమైన్స్ యూజ్ చేసుకుని రండి. సో ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ లో, ఇప్పుడు దాకా అయిన క్లాస్ లో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు దాకా అంటే మీరు అక్టోబర్ బ్యాచ్ కదా, అక్టోబర్ బ్యాచ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్ లో ఎవరికైనా ఇష్యూ, ఎవరికైనా పెండింగ్ ఏదైనా ఉందా? ఏదైనా టాస్క్ లో పెండింగ్ ఉండడం కానీ, ఇష్యూ రావడం కానీ, ఎనీవన్? సార్ నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పు నరేష్. సార్ అక్వా టవర్లో నేను ఎస్. కాపీ చేస్తే నేను ఏ టూల్ ద్వారా ఒకటి చేశాను సార్. నాకేంటంటే ఇక్కడ హెడ్డింగ్ ద్వారా ఇది ఈ 1 అనేది పోవడం లేదు సార్. 1 అనేది పోవట్లేదు. ఓకే, డన్. సో అదొక్కటి చిన్న ప్రాబ్లం. మొబైల్ లేదు సార్. మొబైరేజ్ లో చేసావు కదా, అవును ఇక్కడ సార్. ఇక్కడ ఇక్కడ 1 అనేది పోవాలంటే ఎగ్జాంపుల్ జనరేట్ అప్ టు 16 ఉంది కదా, అది కాపీ చేయి. అది ఎలా కాపీ చేయి, జనరేట్ అప్ టు 60 కాపీ చేయి. జస్ట్ ఫస్ట్ కాపీ చేయి. కాపీ చేసావా? ఇప్పుడు చేశాను సార్. ఇండెక్స్ డాట్ HTML ఫైల్ ఉంది కదా, ఫోర్త్ ట్యాబ్ లో, అవును సార్. ఇండెక్స్ డాట్ HTML ఫైల్ ఫోర్త్ ట్యాబ్ లో పైన ఫోర్త్, ఎస్, ఓపెన్ చేయి, కంట్రోల్ F కొట్టు, కంట్రోల్ F, అక్కడ అది పేస్ట్ చేయి. ఓకేనా, సెర్చ్ కొట్టు. ఇది ఏ ఫైల్, ఎక్కువ టవర్దేనా? ఎక్కువ టవర్ ఫైలే కదా, అవును సార్. ఎక్కువ టవర్దే కదా, మరి ఇందులో డిస్ప్లే అవ్వట్లేదు అది. సో ఒకసారి ఇంకా బ్యాక్ స్పేస్ కొట్టు, పర్ డే దగ్గర ఇంకా బ్యాక్ వెళ్ళి చెప్తాను, బ్యాక్ క్లియర్ చేయదు ఎలాగా. ఇంకా క్లియర్ చేయి, ఇంకా క్లియర్ చేయి, స్లోగా స్లోగా. జనరేట్ అప్ టు దగ్గర ఒక సెర్చ్ అవ్వట్లేదా? అవట్లేదు సార్. లేదు, అవ్వాలి, అవ్వకపోవడం ఉంది. సరే ఒక పని చేయి, మొబైల్ ఓపెన్ చేయి, ఇది క్లోజ్ చేసేయి, ఈ ఫైల్ క్లోజ్ చేసి ఇండెక్స్ డాట్ HTML ఫైల్ క్లోజ్ చేసి క్లోజ్ చేసే, ఎస్, మొబైల్ ఓపెన్ చేయి. వేణుగోపాల్ బ్రదర్, అదే మనోడిది అయిన తర్వాత మీరు మీ డౌట్ క్లియర్ చేస్తాను. డౌట్ ఏంటో మెసేజ్ చేసేయండి, మనోడిది అయిన తర్వాత మీది కూడా క్లియర్ చేస్తాను. ఓకే, సో లెఫ్ట్ సైడ్ సైడ్స్, ఒక నిమిషం స్లోగా స్లోగా ఆగండి ఒకసారి. ఇంపోర్ట్ మొబిలైజ్ సైట్, ఇంపోర్ట్ మొబిలైజ్, ఎస్. మీరు ఏ ఫోల్డర్ లో సేవ్ చేశారు ఫైల్ అది? అవును సార్. ఏదండి? ఇక్కడ ఉంది సార్. లైవ్, అలాగే ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి, ఆ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఓపెన్. ఓకే, కిందకి రండి, కిందకి రండి.
కిందకి రండి. ఎస్, ఇక్కడే కదా. అవును అక్కడ సార్. ఆ జనరేట్ పక్కన ఉంది కదా, అక్కడ టైప్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు ఈ వన్ మీద క్లిక్ చేయండి. వన్ మీద క్లిక్ చేయండి అంటున్నా. క్లిక్ అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. ఒకసారి బ్యాక్ స్పేస్ ఇవ్వండి. వన్ పక్కనే టైప్ చేసి బ్యాక్ స్పేస్ ఇవ్వండి. పోవట్లేదు సార్. ట్రై చేశాను సార్, పోవట్లేదు. అవునా? అవును ఒకసారి సార్. అక్కడే ఉంచి ఎంటర్ బటన్ నొక్కండి. దానికి సీక్వెన్స్ జనరేట్ అవుతుందా, జనరేట్ అవ్వట్లేదు చూడండి. జనరేట్ అవుతుంది సార్. అవుతుంది కదా, సీక్వెన్స్ జనరేట్ అవుతుంది కదా. సో అవును సార్. సీక్వెన్స్ జనరేట్ అయితే డిలీట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ డిలీట్ ఆప్షన్, ఇక్కడ డిలీట్ అవును ఆప్షన్ సార్. కొట్టండి. ఇక్కడ సార్ కొట్టండి. ఈ ఈ బ్లాక్ మొత్తం అవుతుంది సార్. కంప్లీట్ బ్లాక్ వచ్చిందా? క్యాన్సిల్ కొట్టండి, క్యాన్సిల్ కొట్టండి. సరే, ఒక పని చేయండి అయితే మీరు. ఇప్పుడు ఎంత 9 అయింది కదా. సో నేను అవును సార్. 9 క్లాస్ ఎండ్ చేస్తాను. క్లాస్ అయ్యాక నాకు ఎనీ డెస్క్ ఐడి పెట్టండి, నేను క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే. డన్. వేణుగోపాల్ బ్రదర్, యా హాయ్ బ్రదర్ సార్, చెప్పండి. క్లిక్ బ్యాంక్ వెరిఫికేషన్ డిక్లైన్. అదే కొత్త వాళ్ళకి యాక్చువల్లీ కొత్త ఫీచర్ పెట్టాడు కదా, ఇంకా దాని మీద ఇంకా వెరిఫికేషన్ చేయలేదు మనం. కొత్త వాళ్ళకి ఏంటంటే క్లిక్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లేదు, వెరిఫికేషన్ డిక్లైన్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ నేను సపోర్ట్ లో కాంటాక్ట్ చేశాను, ఇంకా రిప్లై రాలేదు. మీకు చెప్తాను దానికోసం రిప్లై వచ్చాక. వేణుగోపాల్ బ్రదర్, మీదేం ఇష్యూ వచ్చింది? గూగుల్ పేజీలో అండి, బింగ్ లో ఆ, ఎస్ఈఓ ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, సేమ్ అదే నాకు 2 ఎస్ఈఓ ఇష్యూస్ ఫౌండ్ అని వచ్చేసింది. స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. నాని టైం పడుతుంది. నాని ఆల్మోస్ట్ నీకు 15 days to 20 days పడుతుంది నీ క్లిక్స్ జనరేట్ అవ్వడానికి. వెంటనే జనరేట్ అవుతుంది. ఓకే, 2 issues ఫౌండ్ అన్నాడు కదా, అక్కడ క్లిక్ చేయండి. 88 ఇష్యూ చూడండి. అక్కడ క్లిక్ చేయండి వేణుగోపాల్ బ్రదర్. లేదండి, నాకు మన స్క్రీనే వస్తుంది, ఇది రావట్లేదు. వస్తుంది, మీ మాకు ఫేస్ మాకు స్క్రీనే కనిపిస్తుంది. వస్తుంది. లేదు, మాకు మీకు కనిపిస్తుంది. కనిపిస్తుంది. స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు ఓకే. ఎస్, 2 SU దాని మీద క్లిక్ చేయండి. 2 SU ఎస్ దాని మీద కిందకి రండి. సో మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ ఈస్ మిస్సింగ్, H1 ట్యాగ్ ఈస్ మిస్సింగ్, అంతే కదా. అవునండి. డన్. సో ఈ రెండింటికి ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ మిస్సింగ్ అన్నాడు కదా, అవును. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొత్త ట్యాబ్ లో చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారా? ఓకే. కొత్త చాట్ లోకి రండి. ఓకేనా? ఇక్కడ ఓకే, న్యూ మీ చాట్. డొమైన్ పేస్ట్ చేయండి. మీ డొమైన్ అండి. లేదు, నేను అదే కాపీ చేశాను. నో ఇష్యూ. ఎస్, మీ డొమైన్ పేస్ట్ చేయండి. స్పేస్ ఇవ్వండి. దిస్ ఈజ్ మై వెబ్సైట్. దిస్ ఈజ్ మై వెబ్సైట్. It is missing H1 tag. My website is made in WordPress. Could you please generate H1 tag and could you please generate H1 tag? So that I can generate అండి, RATE, generate H1 tag, so that అదే జనరేట్ H1 tag, so that I can copy paste in my WordPress. I can copy paste it in my WordPress. Yes, send కొట్టండి.
చాట్ జీపీటీ కొత్త ఫీచర్ వచ్చింది కదా, అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను మీకు ఓకే ఇక్కడ మీకు అవలేదండి, అవుతాను. ఏదో ఒకటి కాపీ చేయండి, ఏదో ఒకటి H1 ట్రస్టెడ్ టెక్ రివ్యూస్ ఏదో ఒకటి కాపీ చేయండి. ఫస్ట్ వన్ దాన్ని ఏదైనా పర్లేదు, ఒకటి కాపీ చేయండి, సింగిల్ కాపీ చేస్తారా? అవునండి. ఓకేనా? సో కాపీ ఓకే చేసి కింద ఇప్పుడు మీకు వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వండి. వర్డ్ ప్రెస్ లాగిన్ అయ్యి హెడ్ కి మధ్యలో ఒకసారి వీడిని అడిగండి, చాట్ జీపీటీనే మీకు ఇంకా క్లియర్ గా చెప్తాడు. చాట్ జీపీటీలో కూడా రండి, ఒకసారి చాట్ జీపీటీలోకి రండి. ఓకే కిందని టైప్ చేయండి, వేర్ షుడ్ ఐ పేస్ట్ ఒక్క దిస్ నిమిషం H1 ట్యాగ్ అని టైప్ చేయండి. ఒక్క నిమిషం వేర్ అండి. షుడ్ ఐ ఒక్క నిమిషం అండి. అది మనది స్క్రీన్ అది అది వస్తుంది యాడ్. వేర్ షుడ్ ఐ పేస్ట్ దిస్ ఓకే H1 ట్యాగ్. ఓకే చూడండి, ఎస్ ఎస్ అది అండి. చాలా చాలా క్లియర్ గా ఇచ్చారు, చూసారా? గాట్ ఇట్ అండి. ఆ స్టెప్స్ అలాగా మీరు ఫాలో అయిపోండి. నావిగేషన్ ఓకేనా? వెళ్ళుకుంటూ అక్కడ క్లియర్ చేయొచ్చు. సో నెక్స్ట్ Yes. ఎర్రర్ కూడా సేమ్ లైక్ దిస్ అండి. నెక్స్ట్ ఎర్రర్ కూడా మీరు మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ మిస్సింగ్. ఓకేనా? మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ ఇమ్మంటే వాడే ఇస్తాడు కోడ్, ఆ కోడ్ ని సింపుల్ గా కాపీ చేసేయడమే. క్లియర్? ఓకే యా షూర్ అండి. డన్, ఫైన్. ఓకే అండి. నెక్స్ట్, సో ఈ రోజు ఫ్రీ గ్రూప్ నుంచి ఎవరైనా యాడ్ అయ్యారా క్లాస్ లోకి? ఫ్రీ గ్రూప్ లో లైవ్ క్లాస్ లింక్ పెట్టాను కదా, ఎవరైనా ఫ్రీ గ్రూప్ నుంచి ఎవరైనా జాయిన్ అయ్యారా? తెలుగు యూఎస్ఏ ఫ్రీ గ్రూప్ అని పెట్టాను కదా, ఫ్రీ గ్రూప్ లో లింక్ పెట్టాను లైవ్ క్లాస్ ది, ఎవరైనా జాయిన్ అయ్యారా? డన్, నో ఇష్యూ. సో ఇప్పుడు దాకా అక్టోబర్ బ్యాచ్ ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్ లో ఎవరైనా శివ, ఓకే డన్. సో ఎవరైనా మేబీ నాకు తెలిసినంత వరకు 1 or 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో బయట మెంటర్షిప్ లో ఎవరైనా చూసుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ వెబినార్ పెట్టడం, దాంట్లో వాళ్ళ ఎర్నింగ్స్ చూపించడం, లేకపోతే కోర్స్ కోసం థియరీ ఒక 1 hour 2 hours చెప్పడం. సో నా మెంటర్షిప్ లో ఏంటంటే ఈ థియరీ క్లాసెస్ ఉండవు, ఎక్కువ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఏదైనా క్లాస్ లో ఎస్ ఏదైనా క్లాస్ లో ఏ స్టూడెంట్ కి డౌట్ వచ్చినా, అంటే ఎగ్జాంపుల్ మీరు లైవ్ క్లాస్ లింక్ ఇది, ఓకేనా? సో లైవ్ క్లాస్ లో డైరెక్ట్ గా మీరు ఎక్కడైతే డౌట్ ఉందో ఆ డౌట్ ని మీరు డైరెక్ట్ గా ల్యాప్టాప్ కానీ పీసీ కానీ లేదా మొబైల్ కానీ స్క్రీన్ షేర్ చేస్తే ఇమీడియట్ గా డౌట్ అనేది మనం సాల్వ్ చేస్తాం. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను 3 months కి కోర్స్ ఫీజు 20,000 రూపీస్ నేను ఛార్జ్ చేస్తాను. సో చాలా మంది ఈ 2,500 కి 5,000 కి 10,000 కి 15,000 కి నాకన్నా తక్కువ కదా అని హిందీ మెంటర్స్ దగ్గర జాయిన్ అయితే మీకు వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు. నాకు తెలిసినంతవరకు ఇందులో ఆల్మోస్ట్ చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఇలా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే ప్రొవిజన్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరైనా ఉన్నారా హిందీ మెంటర్ కి మనీ పే చేసి వాళ్ళ దగ్గర ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎనీవన్ ఇన్ దిస్? నేను ఉన్నాను 4 years నుంచి ఇదే కష్టపడుతున్నాను. ఎస్ ఎస్ బట్ మీరున్నారు కదా, కానీ అది చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సో కోర్స్ కూడా టెన్షన్ పడకుండా కూల్ గా మనం నేర్పిస్తాం. మోస్ట్లీ ఏంటంటే నాకు రేపు ఇడుముళ్ళు, రేపు నేను ఎల్లుండి నా ట్రైన్. సో ఎల్లుండి నుంచి నేను ఒక 4 days అవైలబుల్ ఉన్నాను. రేపు కూడా నేను క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ఎల్లుండి నుంచి ఒక 4 days మోస్ట్లీ నేను రిటర్న్ ఫ్లైట్ ప్లాన్ చేసుకుంటున్నాను. రిటర్న్ డైరెక్ట్ గా శబరిమల నుంచి వైజాగ్ నేను డైరెక్ట్ ఫ్లైట్ కొచ్చి నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఈ 4 days ఏవైతే పెండింగ్ టాస్క్లు ఉన్నాయో టాస్క్లు కంప్లీట్ చేయండి. అట్ ద సేమ్ టైం క్లిక్ బ్యాంక్ కి చెప్పాను కదా, క్లిక్ బ్యాంక్ కి కొత్త హ్యాక్ ఒకటి వచ్చింది, ప్రాక్సీ విపిఎన్. సో ఆ హ్యాక్ ఆల్రెడీ మేము టెస్ట్ చేసాం, సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అది కూడా మీకు నేను మోస్ట్లీ ఈ మంత్ లోనే ఆర్గానిక్ సేల్, ఎలాగ ఆర్గానిక్ సేల్ కోసం స్టార్ట్ చేసాం కాబట్టి ఈ మంత్ లో మీకు అది హెల్ప్ అవుతుంది. 3rd month కూడా ఇంకా యాడ్స్ పెట్టడం రాలేదు, లేదా నా యాడ్ అకౌంట్ బ్లాక్ అయింది, నా యాడ్ అకౌంట్ ఇష్యూ అయింది ఉన్న వాటికి కూడా సో నేను ఆల్రెడీ వెండర్స్ కి నేను కనెక్ట్ చేస్తాను, టెన్షన్ పడకుండా. ఓకేనా? సో మోస్ట్లీ ఈ రోజు నేను చెప్పిన క్లాస్ లో ఈ బింగ్ డౌట్స్ ఏదైతే ఉన్నాయో చాట్ జీపీటీ కోపైలట్ ఈ రెండింటికి
మీ కోడ్ ని కాపీ పేస్ట్ చేస్తే వాడే కోడ్ కరెక్ట్ చేసి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా మీకు పెండింగ్ ఉంటే అప్పుడు నేను మళ్ళీ మీకు 1-to-1 అదే మళ్ళీ నేను ఇంకో క్లాస్ లో నేను లైవ్ లో నేను మళ్ళీ స్క్రీన్ చేసి డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఓకేనా? సార్ నాకు స్మాల్ డౌట్ హలో స్క్రీన్ కృష్ణ షేర్ గారు, నాకు కూడా చేస్తున్నాను. ఒక్క సార్ నిమిషం నాకు ఒక్క నిమిషం డౌట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి. తిరుపతి చెప్పు తిరుపతి. సార్ అదే సార్ మనది గూగుల్ యాడ్స్ ఉంది కదా సార్, అది ఇష్యూ ఉంది కదా, మొన్న నీ నుండి కనెక్ట్ అకౌంట్ అవుతాం. ఎస్ నీది యాక్చువల్లీ ఏంటంటే అసలు రన్ అవ్వలేదు కదా యాడ్. మనం రెండోసారి పెట్టినా కూడా రన్ అవ్వలేదా? అవ్వలేదు కదా సార్, అవ్వలేదు. వెరిఫికేషన్ అయిపోయింది అనేది గూగుల్ యాడ్స్ అకౌంట్ వెరిఫికేషన్. అది అయిపోయింది సార్. అది యాక్చువల్ గా ఇది ఒకటే ఉంది సార్, అది ఏంటి రికమెండేషన్స్ ఉన్నాయి, అవి ఎట్లా ఫిక్స్ చేయాలో కొంచెం అర్థం అవ్వట్లేదు. అందుకని మీకు కొంచెం వాట్సాప్ చేశాను, అది స్క్రీన్ షేర్ చేద్దామన్నారు. స్క్రీన్ షేర్ మీరు బిజీ ఉన్నారని నేను ఇంకా అదే స్క్రీన్ షేర్ చేయపర్లేదు. ఓకే ఓకే. ఎప్పుడైనా గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ పెట్టిన ఒక 5 days తర్వాత కనుక రన్ అవ్వకపోతే కంప్లీట్ గా మీరు ఏం చేస్తారంటే వదిలేసేయండి. ఇంకా దాన్ని వదిలేసి వేరే క్యాంపెయిన్ రన్ చేయండి. ఇది ఉంది సార్. Done. So conversion action has to be created, but the tag is not verified for. సో కన్వర్షన్ ట్రాకింగ్ మనం చేయలేదు కదా. లేదు. దీంట్లో ఇష్యూ ఉంది. దీంట్లో ఇష్యూ లేదు. లెఫ్ట్ సైడ్ క్యాంపెయిన్స్ లోకి రండి. కింద క్యాంపెయిన్స్, దాని కింద క్యాంపెయిన్స్ క్లిక్ చేయండి. ఎస్ ఒకసారి కిందకి రండి. ఓకేనా? సో అది రన్ అవ్వట్లేదు క్యాంపెయిన్ ప్రెసెంట్. అసలు అవ్వట్లేదు, మూవ్ అవ్వట్లేదు. ఒకసారి పైకి వెళ్ళండి. సెలెక్ట్ క్యాంపెయిన్ కొట్టండి. ఎస్ అక్కడ సెలెక్ట్ చేయండి. అది ఓవర్ వ్యూకి వెళ్ళిపోండి. సో ఎన్ని డేస్ అయింది క్యాంపెయిన్ పెట్టి? సెకండ్ కి పెట్టాను సార్, November 2nd కి. ఎస్ మీరు క్యాంపెయిన్ డిలీట్ చేసి మళ్ళీ డిలీట్ చేయండి. డిలీట్ చేసి మళ్ళీ క్యాంపెయిన్ పెట్టండి. కొత్తది పెట్టాలంటారా? కొత్త క్యాంపెయిన్ పెట్టండి. యాక్చువల్లీ చెప్పాను కదా లాస్ట్ 4 days గూగుల్ యాడ్స్ ఇష్యూ ఉంది. క్లియర్ అయింది, నిన్నటితో క్లియర్ అయింది. సో తిరుపతి Okay. నువ్వు ఏం చేస్తావు మోస్ట్లీ రేపు క్యాంపెయిన్ పెట్టు. రేపు పెట్టేసే క్యాంపెయిన్, ఈ రోజు పెట్టు. 14th వద్దు, రేపు పెట్టు. ఓకేనా? ఓకే. ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది చెప్తాను. ఇది ఉంది సార్, ఇది సేమ్ ఇందాక వచ్చింది కదా, సేమ్ మీరు అది ఇందాక ఇవన్నీ చెప్పిన- అదే చెప్పాను కదా. ఈ ఎర్రర్ Hmm. ఏదైతే ఉందో ఈ ఎర్రర్స్ అన్ని కూడా చాట్ జీపీటీ కోపైలట్ యూస్ చేస్తే క్లియర్ అవుతాయి. అప్పటికే క్లియర్ అవుతే నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే. కోపైలట్ యూస్ చేయండి. ఎందుకంటే కోపైలట్ అనేది డైరెక్ట్ గా వీడిది బింగ్ వాడిది, అమెరికన్ది. సో బింగ్ కి కోపైలట్ యూజ్ అవుద్ది, గూగుల్ కి చాట్ జీపీటీ యూజ్ అవుద్ది. ఓకేనా? ఓకే సార్. దాని సార్ ఇంకొకరు వారియర్ ఎవరో సార్ ఎవరో సారీ డౌట్ సార్ అన్నారు. సార్ నేను వెంకట్ సార్. అది చెప్పండి వారియర్ ప్లస్ లో ప్రోడక్ట్ చెప్తా అన్నారు కదా మీరు, ఒకటి less than $10 వెంకట్. నువ్వు యాడ్స్ వెళ్ళడానిక యాడ్ చేయడానికి. వారియర్ గూగుల్ యాడ్స్ ఆల్రెడీ మనం వెళ్ళాం కదా. నెక్స్ట్ మనం ఫేస్బుక్ యాడ్స్కి వెళ్దాం. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్ క్లాస్ చెప్తాను ఒక నెక్స్ట్ క్లాసెస్ లో. అంటే ఓకే ఓకే ఒక్కొక్క యాడ్ ప్లాట్ఫామ్ టెస్ట్ చేశాక 3 months అయ్యాక అప్పుడు అన్ని యూజ్ చేయండి. ఓకే, బడ్జెట్ వేస్ట్ మీకు. ఓ గాట్ ఇట్ లేదు ఓకే. పర్లేదు ఆల్రెడీ వెళ్తానంటే నేను ఆల్రెడీ ఒకసారి products- రన్ చేస్తున్నా సార్, గూగుల్ యాడ్స్ ఒకసారి రన్ చేస్తున్నాను ఒక ప్రోడక్ట్ మీద. ఎందుకంటే నేను చెప్తాను చూడు, మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్తాం. అంటే ఫస్ట్ ఒక 2500 పెట్టి యాడ్కి వెళ్తాం. కొందరికి సేల్ జనరేట్ అయినాయి, కొందరికి జనరేట్ అవ్వలేదా. కానీ ఏమవుద్ది, ట్రాఫిక్ ఆల్రెడీ పేడ్ ట్రాఫిక్ పంపించాం. ఇప్పుడు గూగుల్ యాడ్స్ నుంచి పేడ్ ట్రాఫిక్ పంపించాం కదా. తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఫేస్బుక్ నుంచి పేడ్ ట్రాఫిక్ పంపిస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం అంటే యూట్యూబ్ నుంచి అలాగా ఒకటి చేశాక అప్పుడు మంది కంప్లీట్ అవుతుంది టాస్క్. సో ఒకే టాస్క్ ని రుద్దొద్దు, మీకు మనీ వేస్ట్ అనవసరంగా. ఓకేనా? ఓకే గాట్ ఇట్ ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు డౌట్ అన్నారు? నాది కృష్ణ నాది గారు, నాది ఇది సార్. బింగ్ లో నాది క్రాల్ అనేది ఫెయిల్ అవుతుందండి, అది అట్లే చూపిస్తుంది. క్రాల్ సరే స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేరింగ్. హలో, లైవ్ యూఆర్ఎల్ ఉంది కదా, లైవ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. లైవ్ యూఆర్ఎల్ అన్ని బాగానే ఉంది, లైవ్ యూఆర్ఎల్ లో టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసాము. ఇండెక్స్ బింగ్ ఇండెక్స్ కాదు. ఎస్ సబ్మిట్. ఎస్ లైవ్ యూఆర్ఎల్ అన్నమాట, బింగ్ ఇండెక్స్ కాదు. ఓకేనా? ఇది బింగ్ ఇది కాదండి, ఇట్లా బింగ్ ఉంటుంది. ఇండెక్స్ కాదు. బింగ్ ఇండెక్స్ లో మీకు ర్యాంక్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పడుతుంది. ఓకేనా? ఓకే. అది ఇష్యూ కాదు. ఓకే అండి, అయితే నేను ఇంకొకరు ఎవరిది సార్ డౌట్ అన్నారు, ఎవరిది నాదే సార్. చెప్పండి. ఇది వింగ్ ఇండెక్స్ లో ఇట్లా H1 ట్యాగ్ మిస్సింగ్ ఉన్నది కదా. ఇప్పుడు సేమ్ నేను ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పాను కదా. చెప్పినట్టే ఇలా వెళ్తే హోమ్ పేజ్ అంటుంది. బట్ మనకి ఇక్కడ నేను హోమ్ పేజ్ ఏం క్రియేట్ చేయలేదు కదా ఇందులో అని. అలా
అలా కాదు. హోమ్ పేజ్ అంటే అది కాదు యాక్చువల్లీ. ఉమ్, లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎపిరియన్సెస్ ఉంది కదా, ఎపిరియన్సెస్ కింద, కింద ఎపిరియన్సెస్ ఉమ్, ఉందా, ఎపిరియన్స్ మీద కింద ఉమ్, దాంట్లో థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంది కదా, థీమ్ ఫైల్ ఎడిటర్, ఉమ్. థీమ్ ఫైల్ ఎడిటర్, ఎస్ అది క్లిక్ చేయండి. ఐ అండర్స్టాండ్. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, థీమ్ హెడర్ అని ఉందా, రైట్ సైడ్ థీమ్ హెడర్ కింద, కిందకి రండి, దాని కింద, దాని కింద, కింద ఇంకా, ఇంకా కింద, అగో థీమ్ హెడర్, థీమ్ హెడర్ ఉమ్, ఉమ్. క్లిక్ చేయండి. ఇందులో కోడ్ పేస్ట్ చేయాలి, ఇందులో కోడ్ ఇందులో ఈ పేస్ట్ కోడ్ చేయాలి. పేస్ట్, ఎస్, అర్థమైందా? ఇందులో ఈ కోడ్ కాపీ ఇక్కడ చేశాను సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సెకండ్ సెకండ్ స్టెప్ లో చూడండి, సెకండ్ చూడండి. వాడు ఉమ్, చాలా ఉమ్. క్లియర్ గా ఇచ్చాడు కదా, ఇన్ వర్డ్ ప్రెస్ అడ్మిన్ గో టు ఎపిరియన్స్ థీమ్ ఎడిటర్, చాలా క్లియర్ గా ఇచ్చాడు. ఎక్కడ పేస్ట్ చేయాలనేది కూడా చెప్తారు వాడు. కూల్ గా చేయండి, కంగారు లేదు. ఓకే చూడండి సార్. వాడు ఏం చెప్పాడు, ఓకే. ఇన్సైడ్ H1 ఇన్ ద HTML మార్క్ ఇన్సైడ్ హెడర్ సెక్షన్. ఓకేనా, సెక్షన్ వేర్ యూ వాంట్ ద మెయిన్ హెడ్డింగ్ టు అపియర్. ఇక్కడ కాపీ కోడ్ చేయాలి, ఎక్కడైతే హెడర్ ఉందో అక్కడ పేస్ట్ చేయాలి. కంగారు పడిపోకండి, క్లాస్ లోనే అయిపోవాలని కాదు, క్లాస్ అయ్యాక కూల్ గా చేసుకుంటే మీకు మళ్ళీ డౌట్స్ వస్తాయి. అర్థమైందా? ఇక్కడ హెడర్ ఎక్కడ ఉంది మీకు ఇందులో, కిందకి రండి ఇంకా, ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, అలా కాదు, అలా కాదు, అదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు 20వ ట్యాబ్ నుంచి స్టార్ట్ అయింది, 20th సెక్షన్ లో హెడ్ ఉంది, 20th ఉమ్, నుంచి 33లో హెడ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఉమ్. కోడ్ కాపీ చేసి చాట్ జీపీటీకి ఇచ్చి ఇందులో H1 ట్యాగ్ ఇన్సర్ట్ చేయనట్టు వాడే ట్యాగ్ ఇన్సర్ట్ చేసి ఇస్తాడు. కూల్ గా చాట్ జీపీటీని వాడండి. అర్థమైందా? ఓకే ఓకే సార్. డన్, డన్. ఇంకొకరు ఎవరో డౌట్ అన్నారు, నేను క్లాస్ ఎండ్ చేస్తాను, నాకు పూజకి ఆల్మోస్ట్ పీఠం క్లోజ్ చేస్తున్నాను అంటున్నారు. ఇంకెవరున్నారు, ఇంకెవరున్నారు? అదే ఎవరు? క్లిక్ బ్యాంక్ వెరిఫై కాలేదు కదా, అది మరి ఇంకా అంతవరకు రాలేదు లక్ష్మణ్, నేను ఆల్రెడీ మెయిల్ పెట్టాను, బట్ ఇంకా రాలేదు. ఒకసారి నేను కనుక్కుంటాను దాన్ని. నీదే మరి కాదు, అంతవరకు ఆల్మోస్ట్ ఒక డొమైన్స్ కొనుక్కోవడం కూడా అదే ఇబ్బంది నాకు అవుతుంది. అర్థమైంది, ఒక 6 మెంబర్స్ ఇష్యూ ఉంది, నేను ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా, ఓకే. డన్. ఓకే అండి, ఫైన్. సో ఎవరైతే ఈ బింగ్ లో డౌట్స్ ఉన్నాయో డౌట్స్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని చాట్ జీపీటీ కోపైలట్ వాడండి. రెండోది, కోడ్ ఎప్పుడైనా మీరు కెలికినప్పుడు, అచ్చ తెలుగులో చెప్తున్నాను, కోడ్ కెలికినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కోడ్ అంతా కాపీ చేసి వేరే దగ్గర సేవ్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ కోడ్, నేను మార్చిన తర్వాత కోడ్ ఎలాగొచ్చింది, ఎందుకంటే కోడ్ డిస్టర్బ్ అయిందా కంప్లీట్ వెబ్సైట్ ఖరాబ్ అవుద్ది. క్లియరా? కోడ్ మీరు టచ్ చేసే ముందు పాత కోడ్ సేవ్ చేయండి. పాత కోడ్ లో Ctrl+A Ctrl+C కాపీ చేసి నోట్ ప్యాడ్ లోనో వర్డ్ డాక్యుమెంట్ లో ఎక్కడొక దగ్గర అది పేస్ట్ చేయండి. ఓకేనా, డన్.